నమ శివాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల. ఈ మే నెలలో రాశి ఫలితాలు 12 రాశులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, మరి వాళ్ళ జాతక ప్రభావం ఎలా నడుస్తుంది, మరి ఈ నెల నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచి ఎప్పుడు దిశ తిరిగే మార్గాలు ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ నామ నక్షత్రం ఏమిటి, వాళ్ళ యోగ ప్రాప్తి ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. దేనికైనా మనసుగణంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల్ని మనం ముందే తెలుసుకొని మన జాగ్రత్త పడటమే చాలా గొప్పతనం. వర్షం వస్తుందా అంటే మనం గొడుగు ఎందుకు పెట్టుకుంటాం? జాగ్రత్త. అదే విధంగా ఈ రాశుల్లో 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి వాళ్ళ నక్షత్రాలను బట్టి, వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళు ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయనేది మనం ముందు తెలుసుకోవాల్సింది. మరి ఈ జ్యోతిష్యం అంటే ఒక చిన్న చీకటిలో ఒక వెలుతురు. మనకి వెలుతురు ఉంటే కదా మనకి కనబడేది. మన వెలుతురు లేకపోకుండా ఉంటే మనం ఏం చేయలేం కదా. కాబట్టి వెలుతురు ఉన్నంత వరకే మనం జాగ్రత్త పడాలి. అదే విధంగా మనకి ఆ వెలుతురు రావాలంటే మనం ముందు జాగ్రత్త ఏం చేయాలి, మరి ఏ రాశులకి ఏ నక్షత్రాలకి ఏ యోగాలకి ఎలా మారుతుంది అనేది మన జాతక చక్ర గణితం వేసేసి ఈ రాశి ఫలాన్ని బట్టి ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఈ మే నెలలో ఈ 12 రాశులకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి సింహరాశి. మే నెల 2026 ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా విద్యారంగం కానీ, వ్యాపార రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, సినీ ఫీల్డ్ కానీ, యూట్యూబ్ రంగంలో కానీ ఈ సింహరాశి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా దూసుకొని వెళ్ళిపోతుంటారు. అంటే ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ అవలేలా వెళ్ళిపోతుంటారు. కానీ ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఇలా మనస్తత్వం ఒక రకం ఉండదు. వీళ్ళు ఒక రకంగా మాట్లాడుతుంటారు, మనసు వెళ్ళిపోతుంటది. మనసు ఒక దిక్కున, పని ఒక దిక్కున. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సింహరాశి వాళ్ళకి ధనప్రాప్తి యోగం ఉంది. భూమిలో లంకబిందులు దొరికే అదృష్ట యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. వీళ్ళు ఊహించని అదృష్టం. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పొందబోతున్నారు. ఒక స్త్రీ నుంచి రాబోతుంది, ఒక భూమిలో ఉండాల్సిన లంక బిందుల నుంచి కూడా వీళ్ళకి అదృష్ట యోగం కూడా పట్టబోతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా బంధుమిత్రులతో ఎక్కువగా స్నేహం ఎక్కువ చేస్తుంటారు. బంధుమిత్రులను చాలా జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో కొన్ని సమస్యలు కొన్ని రాబోతుంటాయి. దానివల్ల మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో ఎరకబెట్టేసి మిమ్మల్ని మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని కటకటాలు అనగా జైలు, పోలీస్ స్టేషన్ దాకా మిమ్మల్ని తిప్పే యోగం కనబడుతుంది. కాబట్టి మరి ఈ సింహరాశి వాళ్ళు చేసే కార్యక్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు అంటే ఒక పని చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఎంతమంది ఉంటున్నారు పార్ట్నర్స్, మరి మనం చేసే పని ఇది కరెక్టా కాదా, మరి ఇదే చేస్తే బాగుంటుందా, దీని కాకుండా ఇంకోటి చేస్తే బాగుంటుందా అనేది కొంతమంది ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మనం చేసే పని ఎదుటి వాళ్ళు ఇబ్బంది కలిగించుకోకుండా చేసుకున్నట్టువైతే మీరు కెరీర్లో మీరు అనుకున్న కన్నా ఇంక ఎక్కువగా పొందుతారు. మరి మీకు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన డబ్బులు కానీ, పెద్దవాళ్ళ తరపు నుంచి ఆస్తిపరంగా కానీ, స్థిరాస్తులు కానీ మీకు అది అభివృద్ధిగా రావాల్సిన యోగమే అతి దగ్గరలోనే కొంచెం రాబోతుంది. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి ఎన్నో పూజలు, ఎన్నో పునస్కారాలు, ఎన్నో గుళ్ళు ఎన్నో చేస్తుంటారు. కానీ ఏది చేసినా వీళ్ళకి చేతి కాడికి వస్తుంది, నీటికి అందిపోకుండా పోతుంటారు.
మరి ఎందువల్ల ఇలా జరుగుతుంది, దాని సమస్య ఏమిటి, దాని కారణం ఏమిటి అనేది ఎదుగుతుంటారు. కానీ అసలు సమస్య ఏమిటి అనేది వీళ్ళకి అర్థం కాదు. ఎందువల్ల అంటే ఈ సింహరాశి వాళ్ళు పుట్టిన కాడి నుంచి లాస్ట్ వరకు ఎన్నో కష్టాలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలను యూపీ మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ కావాలని ఆరాటపడుతుంటారు. కానీ ఎంత ఆరాటం పడ్డా కూడా క్షణము తీరుకుండదు, డబ్బులు ఆదాయం ఉండదు. అదే విధంగా కొన్ని సమస్యలతో కొంచెం పోరాటం చేసి ఇబ్బంది పడుతుంటారు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మరి మీరు చేయాల్సిన పూజ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల మీకు అష్టకష్ట దరిద్ర దోషాలు అనేవి వెళ్ళిపోతాయి. తర్వాత మీ కులదేవుడు అనేది మీ పెద్దవాళ్ళని తెలుసుకోవాలి. మీరు మీ తాతల ముత్తాతల నుంచి ఏ దేవుని పూజిస్తున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారని తెలుసుకొని వాళ్ళకి మీరు పూజా బలాన్ని మీరు చేసినట్టుగైతే తప్పకుండా మీ కులదేవతలు మిమ్మల్ని తప్పకుండా కాపాడుతారు. దాని నుంచి మీకు డెవలప్మెంట్ అవుతుంది. గురుమూర్తులు అంటారు. గురుమూర్తులు అంటే పెద్దవాళ్ళు, మీ తాతల ముత్తాతలు. వాళ్ళని మీరు వాళ్ళ నమస్కరించి పూజా బలం చేసుకున్నట్టుగైతే ఆ భగవంతుడి వల్ల ఆ గురుమూర్తుల వల్ల మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మైండ్ బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మరి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కన్నుండాల్సిన నంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మరి మీ పిల్లల మీద ఏమేమి నడుస్తుంది, మరి పిల్లల చదువులు అనేది వాళ్ళకి అనుకున్న చదువు వాళ్ళకి జ్ఞాపక శక్తి రాకోకుండా ఆరోగ్యంలో కొంచెం డెస్టిమెంట్ కావటం, మానసికమైన ఒత్తిళ్లు జరగటం, ఎంత చేసినా ఎదుగుదల లేకపోకుండా ఉండటం. మరి వీళ్ళు ఈ సినీ ఫీల్డ్లో కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ రాజకీయాల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎన్నో బాధలు పడుతూ కష్టాలు పడుకుంటూ ఒక స్థాయిగా రావాల్సిన వాళ్ళు వీళ్ళ మీద ఉండాల్సిన ఈ గ్రహాలను వాళ్ళు శాంతం చేసుకున్నట్టుగైతే తప్పకుండా అభివృద్ధిగా పొందాల్సిన రోజు ఉంది. ఈ కింద నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సమస్య ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖులు భవంతు. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. ఈ శక్తిపీఠంలో మేము శ్రీ కుబేర పూజా బలం చేసి ఎంతో మంది ప్రజలు ఎన్నో విధానాలుగా బాధపడుతూ మరి వాళ్ళకి మనశ్శాంతి లేక, డబ్బులు లేక, వచ్చిన డబ్బులు నిలబడకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, పిల్లలకి చదువులో ఇబ్బంది, తల్లిదండ్రులకి భార్యాభర్తల్లో కూడా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఇలాంటి సమస్యలతో కుటుంబంలో, వ్యాపారంలో, బిజినెస్ లో, రియల్ ఎస్టేట్ లో ఎన్నో బాధలు పడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ మా శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారు ట్రస్ట్ తరఫు నుంచి మేము కుబేర కుంకుమని పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము. దాంతో పాటు అక్షంతలు, మంత్రించిన అక్షంతలు మేము ఎలాంటి ఇబ్బందుల్లో ఉండవలసిన వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, మనశ్శాంతి లేని వాళ్ళకి వీళ్ళందరికీ మేము పూజా బలం చేసి కుబేర కుంకుమ అక్షంతలు పూజా బలం చేసి మీకు మేము ఫ్రీగా ఇవ్వగలుగుతాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఆ కుంకుమ ఆ అక్షంతలు పూజా బలం చేసి మీకు ఇవ్వగలుగుతాము. మరి దూరంలో ఉండవలసిన వాళ్ళు మాకు ఒకసారి ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేస్తే మేము కొరియర్ ద్వారా కూడా మేము పంపించగలుగుతాము. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పగలుగుతారు. చెప్పండి. ఓం నమః శివాయ.